గత 6 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. గత 15 నెలల నుంచి రెగ్యులర్ ఈవోను నియమించడానికి అధికారులు ఎందుకో తర్జన భర్జన పడుతున్నారు. ఈ కూటమి నాయకులు కమిషన్ కక్కుర్తితో ఇక్కడ వేంపల్లె పారిశుద్ధ్యం పడకేసింది పూర్తిగా. ఇక్కడ ఉండే వాళ్ళకు కమిషన్లు తప్ప కూటమి నాయకులకు వేరేది కనపడడంలే. వేంపల్లె భవిష్యత్తు మీద ఏం ఆధారం పనిచేసే ఉద్దేశమే లేదు వీళ్లకు. ఎక్కడ వేసిన పారిశుద్ధ్యం అక్కడే ఉంది. ఈ రోజు బయటికి వస్తే ముక్కులు మూసుకొని బయటికి పోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మురికి ఉండడం వల్ల, అకాల వర్షాల కారణం వల్ల క్రిమికీటకాలు ఏర్పడి వేంపల్లె ప్రజలు విషజ్వరాలకు గురవుతున్నారు. అందులో భాగంగా దాదాపు 3 పిల్లోళ్ళు, చిన్న పిల్లోళ్ళు 5 నుంచి 8 ఏళ్ల మధ్య ఉండే వాళ్ళు 3 చనిపోవడం జరిగింది ఆల్రెడీ ఈ గ్రామంలో. ఆల్రెడీ మేము ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎంపీడీఓ గారు గత 3 రోజుల్లో 4 రోజుల్లో చేపించామని చెప్పినారు. ఇంతవరకు ఆయన కూడా పొందడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పనిచేసుకునే పాపాన పోవడం లేదు. ఒక్కటే చెప్తున్నాం, ఏ ఒక్క వేంపల్లె ప్రజను కూడా ఏదన్నా ఆరోగ్యం బాలేక ఇక మీదట ఏదైనా జరిగితే ఉపేక్షించలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా నిలబడుతుంది. ఇక్కడ పారిశుద్ధ్యాన్ని వెంటనే క్లీన్ చేయాలా, మురికాలను వెంటనే శుభ్రపరచాలా, బ్లీచింగ్ చేయాలా, అన్ని చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముమ్మాటికి ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. తులసిరెడ్డి గారి నేతృత్వంలో వెంటనే మా డిమాండ్లు ఒకటే, 3 వెంటనే పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేయాలా, 2 రెగ్యులర్ ఈవోను వెంటనే అపాయింట్మెంట్ చేయాలా, 3 ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.